కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఇది ఆల్ సబ్జెక్ట్స్ లో స్కూల్ ఫస్ట్ కి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్. డాడీ నాకు కప్ వచ్చింది. దేంట్లో వచ్చిందిరా అది? చెడుగుళ్ళో. చెడుగుళ్ళో? ఇంకా నయం, చెడు తిరుగుళ్ళో అనలేదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. చూపించు. అత్తెసరు మార్కులు, చదువులో వేస్ట్, చెడుగుళ్ళో బెస్ట్. నేను దేవుణ్ణి మంచి కొడుకునిమ్మని కోరుకున్నా, నువ్వు ఎక్స్ట్రాగా పుట్టావు. ఎండని ఏడో చేపమ్మ, ఎందుకు కోపం చెప్పమ్మ, దిగమింగుకో. తినవేంట్రా? ఆకలిగా లేదు. నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను, తిను. వాడికి లేనిది ఆకలి కాదే, నేనంటే భయం, నా మాట మీద గౌరవం. అదేంటండి, భోంచేసి వెళ్ళండి. ఇలాంటి ఎక్స్ట్రా కొడుకు పుట్టినందుకు నా ఆకలి చచ్చిపోయింది రాజేష్. అల్లరి చేసే పిడుగమ్మ, అందని పండే ప్రేమమ్మ, సాధించుకో. ఆకలి లేదన్నావు కదరా? ఇప్పుడేస్తుంది, తిన్నాను. గిరి గిరి, అక్కడ మీ అన్నని పట్టుకొని కొడుతున్నారా? కన్నుగాయ పడితే చూపు నిలవగలదా, రెప్పచాటు నీలాకాశం ఎర్రవారదా. అన్నగాయ పడితే తమ్ముడుండగలడా, చెప్పలేని ఆవేశం హద్దు దాటదా. నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా? వాడిని బ్యాట్ తో ఎందుకు కొట్టావరా? నా చేతికి అదే అందింది. నిన్నిలా కాదు. ఆగు బావా, ఆగు ఆగు. పిల్లలు పెట్టుకున్నట్టు కొడతా ఏంటి? వాడికి ఏమైనా అయితే చదువు సంజమానేసి రౌడీలో తయారాడు. ఏం చేయమంటావు? ఎక్కడో బోర్డర్లో ఉండి సంవత్సరానికో 2 సంవత్సరాలకో సెలవు మీద వచ్చి పిల్లలు చదువు సంజల గురించి పట్టించుకుంటే ఇలాగే నాలాంటి వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఏం చేయాలి అని. బావా, మహాత్మా గాంధీ గారికి కూడా అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళు ఆయనలాగా గొప్పోళ్ళు ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఏం చెప్తాం? ఎవడు జాతకం ఆడిది. మహాత్మా గాంధీ అంతటోడు కానక్కర్లేదయ్యా వీడు. గాడ్సే కాకుండా ఉంటే చాలు. ఈ రోజు వీడు చేసిన దానికి స్కూల్లో టీసీ ఇచ్చి పంపించేశారు. ఏం పర్లేదులే బావా, ఈయన మా ఊరు తీసుకెళ్లి నేను చదివిస్తాను. చలమా, ఇది గొడ్డాకు వచ్చి సర్దేశాయి, తీసుకెళ్లిపోతాను. అబ్బో, వీడి చరిత్ర చాలా ఉందే. ఇలా అయితే ఎలా చేర్చుకుంటాం? ఓకేనండి, థ్యాంక్స్ సార్. అమ్మా, బావన్ క్లాస్ తీసుకెళ్ళు. అలా చూడడానికి సిగ్గులేదు నీకెందుకు? నిజంతా ఐడల్తుందా? వాడు నా బావ, గుడ్లు పీకేస్తా. వెళ్ళు. పరీక్షలు మీకు కాదు, నాకు. సుబ్బలక్ష్మి, నిన్నెన్నిసార్లు లేపాలి? ఏంటి మాస్టారు? పరీక్ష హాల్లో నిద్రపోకూడదు. రాయ్. నీకేమైందిరా? ఏమైంది సుబ్బు? చిన్న బావా, నేను లెక్కల్లో వీక్ అని నీకు తెలుసు కదా. మార్కులు రాకపోతే మా నాన్న కొడతాడు. ఇప్పుడు ఎలా? చేతి
రాయ్. మరి మాస్టారు నువ్వు రాయి. రేయ్, క్వశ్చన్ పేపర్ మీద ఉన్న క్వశ్చన్స్ తిరిగి రాయడం కాదు, వాటికి ఆన్సర్స్ రాయాలి. ఏంటది? ఏంటది? ఇది గైడ్ ఆన్సర్ పేపరు. కాపీ కొడుతున్నావా? లేదు, చూసి రాసుకో. చెల్లమ్మా ఇదిగోనమ్మా మీ అబ్బాయి ఎట్లా తీసుకెళ్ళాను అట్లా తీసుకొచ్చి చెప్పు చెప్తున్నా. ఏంటన్నయ్య, ఏం జరిగింది? ఏం చెప్పమంట, ఎవరైనా పిల్లలు స్కూల్లో కింద క్లాస్ నుంచి పై క్లాస్కి ఎదుగుతారు. మన వాడట్ట కాదు, టీసీ నుంచి డిబార్ దాకా ఎదిగాడు. ఈవిడి పిల్లాడు కాదమ్మా, అల్లరి పిడుగు. అదేంటది, బాక్సింగ్లు, గుద్దులాట్లు అట్లాంటి ఆటలు నేర్పించడం బెటర్. ఎవరన్నయ్యా? మన సుబ్రహ్మణ్యం ఏమిటి అలా ఉన్నావు? ఏం జరిగిందన్నయ్యా? బోర్డర్లో బావగారు పాకిస్తాన్ మిలిటరీకి యుద్ధ ఖైదీగా దొరికిపోయాడంటమ్మా. ఏంట్రా ఇక్కడ తాపిగా సిగరెట్ తాగుతున్నావు? అక్కడ గిరాణ లెక్క 40 దాటిందట. అలాగా? పద అయితే పదరా. పద. జరగండి జరగండి జరగండి. ఎంతైందిరా? 47. గిరాణా మజాక. లక్కీ, నీ లక్కీ హెడ్ తో 50 ఇడ్లీ కూడా ఇవ్వరా. ప్రజలారా, 50 ఇడ్లీలంటే 50 ఇడ్లీలంటే 2 కిలోల పిండి. 50 ఇడ్లీలంటే కిరణ్ గెలుపు. అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా. ఇప్పుడు బాబాయ్ గిరన్నకు సభాముఖంగా, ఓ సభ లేదు కదా, రచ్చబండ ముఖంగా వెండి కప్ప అందజేస్తాడు. తీసుకున్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. పందెంలో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు? సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే మా అమ్మాయి వెండి పళ్ళెలో తింటుంది, నువ్వు అరిటాకులో తింటావు, నీకు నా కూతుర్ని ఎలా ఇవ్వను అన్నాడు. అందుకే ఈ కప్పులన్నిటినీ కరిగించి 2 కంచాలు చేయిస్తాను. ఒకటి నాకు, ఇంకొకటి మా మామకి. మరి శుభలక్ష్మికి? తను నేను తిన్న కంచంలోనే తింటుంది కదరా. అరే, కంచం అంటే గుర్తొచ్చింది, ఇంటికెళ్ళి అన్నం తినాలి. పద. మళ్ళీ అన్నమా? ఇవాళ సుబ్బలక్ష్మికి ఆఖరి పరీక్ష అన్నా. మర్చిపోయానురా. పరీక్ష బాగా రాయండి, ఈసారన్నా పాస్ అయి నా పేరు సుబ్బలక్ష్మి. అమ్మా సుబ్బలక్ష్మి, రాత్రంతా బాగా చదివేశావా? అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా. అలా దరువేయకూడదమ్మా. అయ్యో, అలా విజిల్ కూడా వేయకూడదు తల్లి. మరేం చేయొచ్చు? ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పట్టుకో. అయ్ బాబోయ్, ముందే చెప్పాలా? రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువ. వెళ్ళు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు, పరీక్షలు రాయడానికి. చూడు బాబు, ఇది ఎగ్జామినేషన్ హాలు. నేను సినిమా హాల్ అనుకున్నానే. అబ్బా, బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్యా. ఏంటి? నేను బయటపడినా? సుబ్బులు చెప్పవే. ఈ అల్లరి పిడుగు నా బావ. కాబోయే మొగుడినని చెప్పు. అప్పుడే పరీక్ష రాసేసావా? అసలు ఈయన రాయనిస్తేగా. ఏంటి, నేను రాయనట్లేదా? వీడు రాయించేదేంటి? నువ్వు రాసాయి. అయ్యో అమ్మా, సుబ్బలక్ష్మి, అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా. పుస్తకం చూసాక నువ్వు చెప్పావు, ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి? నువ్వు రాయివే.
బావా దీనికి ఆన్సర్ దొరకట్లేదు వెతికి పెట్టవా అది తెలిస్తే నీ పక్కన కూర్చుని నేను రాసేవాడిని. ఇదిగో మాస్టారు ఆన్సర్ ఏంటో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? చెప్తే దీనికి పనుండదు. రామరామా ఇలా తల్లి ఇదిగో రాసుకో. ఇదిగో మాకంత స్వార్థం లేదు. ఇదిగో అమ్మాయిలు మొదటి ప్రశ్నకు మీకు అందరికి ఆన్సర్ తెలుసా? అయితే రాసుకోండి. ఇదిగో మాస్టారు అందరికి వినపడేలా పెద్దగా చెప్పు. బావా నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఫెయిల్ అయ్యేదాన్ని మా నాన్న చదువు మానిపించి పెళ్లి చేసేసేవాడు. చేస్తాడు. మీ నాన్న బయటపట్టు గాని నన్ను చూస్తే తడిసిపోద్ది. అదే సౌంటలు పెట్టేస్తాయి. ఏరా లక్కీ. బావా మా నాన్న సుబ్బులు నువ్వు వెళ్ళి అక్కడ దాకో. మా మామతో నేను మాట్లాడతానుగా. ఆ? హలో మామా, ఏంటి ఈ టైంలో ఇక్కడ? సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. నీకోసమే మామా. నా కోసమా? ఏమి లేదు, మన సుబ్బులు ఊక సుబ్బులని సబ్బురాయి ఒక బాగుండదు. నా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలో బాగా తెలుసు. మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మామా? సుబ్బులు అప్పుడు వెళ్ళిపోవటం ఏంటి? అవును, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడికి? రామాలయానికి. అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం నా కోసమే అయి ఉంటది. కాదు, మన కోసం. అబ్బా గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్. వీడి కోసం అంట. నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావా. ఆశ చెప్పడం ఇవాళ నేను టైం కలవని ఇవ్వను. ఆ. నీకంటే ముందే నేను వెళ్ళిపోయి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతా. బాయ్. సైడ్ ప్లీజ్. బాయ్. బాయ్ బాయ్. డబ్బు మీద కాలేశాడు. చాలడం ఖాయం. రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి? హ! అసలు ఈ ఊళ్ళో రామాలయమే లేదు కదా. అబ్బో ఏంటి మావా, రామాలయానికి వెళ్ళొచ్చావా? ఆ కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా. నువ్వేంటే కిరణాల్లో పుట్టోకు పోజించినట్టు ఇచ్చావు. ఈ చదువు సంజలైనడితో తిరుగుతానంటావేంటి? ఇటు సైకిల్ తో కనపడతా చాలు నటక్కనెక్కి కూర్చుంటావు. ఒకసారి ఆడిని ఆడి పంచికట్టును చూడు, పురాణ జమానాలో దసరా బుల్లోలాగా. ఏంటి మావా, ఈ పంచకట్టు నీకు నచ్చలేదా? అబ్బే డోకు వస్తుంది. అయితే విప్పేస్తా. వద్దు. చిన్నప్పటి నుంచి అలవాటుగా నాన్న ఉండదు ఆడితో తిరిగి కూడా పాడైపోయింది. అటు చూడబాకవే. మావా, ఈ లుంగి కట్టుడు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. నోరు మూయవే. నీకు బాగుండాల్సింది ఈ లుంగి కట్టుకున్నాడు కాదు, యూనిఫారం వేసుకున్న పెద్ద బావ. బ్యాంక్ దివాలా స్కామ్ గురించి మీకు తెలిసిందే. అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ నిరసన వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం. అవసరానికి ఉపయోగపడతాయని కష్టపడ్డ సొమ్ము బ్యాంకులో దాచుకున్నాం రా. మీరంతా కుమ్మక్కై దోచుకుంటారని కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి. మాకు అన్యాయం చేయకండి బాబు, మా బట్టలు కొట్టకండి. నా భర్త పోయాక ఇన్సూరెన్స్ డబ్బులని బ్యాంకులో వేశాను. ఇప్పుడు ఎలా బతకాలో చెప్పండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీ కూడా నా మాట వినరా? మీరు ఇలా అరవటం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్. అరే నేను చెప్పేది వినిపించుకోరా? మీరు చెప్పేది వినిపించుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ దిక్కులో చెప్పుకోండి. పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చి అరిస్తే సమస్యలు తీరిపోతాయా? నాకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అని అడగండి. పండి ఎక్కడి నుంచి. నేను ఎవరికి సమాధానం చెప్పను. మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా? కష్టం పట్టుకుని అడగాలి. వెంటనే మా డబ్బులు మాకి, లేకపోతే నైఫ్. అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇయ్యరా మా డబ్బు కక్కు, వెంటనే కక్కు. వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడలేరా? మాట్లాడు.
డబ్బులు కొట్టేశాడు సార్ మా కొంపలు ముంచె- చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో సెషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు. ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని నెంబరు. హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు. హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి మూర్తి లాగర్కి సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకేరా, ఎన్కౌంటర్ కింగ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పా పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫారా. నీ అబ్బ నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్న తెలుసుకుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లో సెంటర్ పాయింట్లు ఫాఫారా. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం?
డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్ వెళ్తే నీ బ్యూటీ క్వీన్ అవుతానా? ఆఫ్ కోర్స్ మై చైల్డ్, డెఫినెట్లీ యు గోయింగ్ టు విన్ ఇట్. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. పదవే లోపల పద. పద. బావా, మనకి ఇంతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఎంతవరకు తెలియలేదు. ఆయనే జీకే మాట్లాడు. నువ్వు మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవయ్యా బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషి నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగడం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ లేంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి, రౌడీలకి, బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు. మైథిలికి కబురెట్టు. ఏయ్, సారీ. రాంగ్ షూ. రాంగ్ షాట్. రాంగ్ షాట్. స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకుని ఆడాలి. అవును, స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి. Wrong shoe. షూస్
షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కడ మన షాపు? షాపా? అదే షూ షాప్. ఓ రాంగ్ షూ. ఫాలో మీ. ఇవిగో తల్లి, ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి, అన్ని రంగుల షూస్ ఉన్నాయి. ఇప్పుడు గోకాటింగ్ నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా. ఇవి నా కాళ్ళు, నా ఇష్టం. ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను, ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను. నీకు వేరే పనిపాఠం లేదా? అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు అంట పడ్డావు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా? కొత్త హామీలు ఇస్తాం. Cheers! సార్ మైథిలి గారు వచ్చారు. రమ్మను. అంతేనా? చిటికలో ఏర్పాటు చేస్తాను. బాయ్. నమస్కారం. నమస్కారం. రా 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 రా. బాగున్నావా? ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు, ఈసారి నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డెనా? ఇప్పుడు నువ్వు వద్దుగానే ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని చూడు. దేనికి? ఒకరిని పడేయటానికి. ఎవరిని పడేయాలి? వీడిని. వామ్మో, ఈయన నా కంపెనీని 3 సార్లు ముగించేశారు. ఈయన ఆడవాళ్ళకి పడే రకం కాదు. మై కమన్. కమిన్. ఓకే సార్. కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అదేంటి టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా? అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా? రేపు నా బర్త్డే. ఓ, పార్టీ ఎక్కడ? మీరు పెద్ద ఆఫీసర్ కదా, మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా. ఏంటి ఇది? ఏసీపీ గారి వెహికల్ లా ఉంది. అవునే, పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు. సర్లే చూద్దాం పదండి. ఏంటి ఇల్లు కనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నీ బర్త్డే కదా, నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే. మర్యాదగా వెళ్ళిపో. ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం. నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది. Idiot! Get out of here. Get out! How dare you do this? You filthy. ఏమైంది? నేను బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి ముందుకు వస్తున్నావు? ఏంటి మధ్యలో ఏంటి? పెద్ద మగాడు అనుకుంటా, నా గురించి తెలియదు ఏంటి? ఏంటో చూపు, కొడతావా? సెల్లుతో మేలు చేసుకోవచ్చురా, బ్లాక్ మెయిల్ కాదు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ చేశారు. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. సార్, అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్, గో కార్డింగ్, స్క్వాష్ ఏమే? అంటే ఇక మనం కలవా? కలుస్తాం, ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు. ఇంకా మీ వెంట ఎవరు పడరు. ఏ? నేనే పడతాను కనుక.